ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 13వ అధ్యాయము 1 నుంచి 11 వచనాల్లో ఉన్న వాక్య భాగం. యేసు మరియు శిష్యులు అనే శీర్షికను అనుకుందాం. జీసస్ అండ్ డిసైపుల్స్. దీనికి వాక్య భాగంలో ఇవ్వబడినటువంటి శీర్షిక గనక మనం చూస్తే, జీసస్ వాషెస్ ద డిసైబుల్ ఫీట్ అండ్ ఎగ్జార్ట్ దెమ్ టు హ్యూమిలిటీ అండ్ చారిటీ. యేసు క్రీస్తు శిష్యుల పాదాలను కడుగుట, క్రీస్తు యొక్క దీనత్వము మరియు సేవ అనేటువంటి శీర్షికను వాక్య భాగంలో ఇవ్వబడింది. యేసు మరియు శిష్యులు. యేసు క్రీస్తు పరిచర్యలో శిష్యులు అనేక సందేహాలు వస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు తీర్చేవాడు. అనేక అద్భుత క్రియలు, సూచక కార్యాలు జరిగించేవాడు. కానీ ఈ మిగతా సువార్తలు, లూకా సువార్త, మత్తయి సువార్త, మార్కు సువార్త, ఈ 3 సువార్తలలో సినాప్టిక్ సిమిలారిటీస్ ఎక్కువగా ఒకే ప్రస్తావనతో కలిగిన సన్నివేశాలు, సందర్భాలు కనబడతాయి. కానీ యోహాను సువార్త, ఈ జానిన్ గాస్పల్ అనేది వాటికి భిన్నంగా ఉంటుంది. అందుకే మనం గనక గమనిస్తే యోహాను సువార్త 13వ అధ్యాయం మొదలుకొని 19వ అధ్యాయం వరకు కూడా ఒక రాత్రి జరిగినటువంటి సందర్భాన్ని, సంఘటనను, ఆయన అప్పగింపబడబోయే ముందు జరిగినటువంటి ఆ సంఘటనను, సన్నివేశాన్ని స్పష్టంగా ప్రతి ఒక్క వివరణ యోహాను సువార్తలో వివరించడం జరిగింది. సరే, ఈ యొక్క యోహాను సువార్త 13వ అధ్యాయం మొదటి 11 వచనాలు తెలియజేసే భావం, యేసుక్రీస్తు ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళబోతున్నాడనేటువంటి భావాన్ని అక్కడ వ్యక్తపరుస్తాడు. తాను ఈ లోకము నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చానని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగినవాడై, లోకంలోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు లేక సంపూర్ణముగా ప్రేమించాడు. సంపూర్ణమైనటువంటి ప్రేమ, ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ గాడ్స్ లవ్, ఈ విషయాన్ని వ్యక్తపరుస్తుంది. ఈ ప్రేమ అని అన్నప్పుడు అగాపే, దేవుడు వ్యక్తపరిచే ప్రేమను అగాపే లవ్ అని అంటారు. సంపూర్ణము చేయడం లేదా అంతము వరకు అని అన్నప్పుడు టేలియోస్, అంటే అంతము వరకు. దీనిని సంపూర్ణతకు సూచనగా మనము చూడవచ్చు. డిఏ కర్సన్ అనేటువంటి పండితుడు ఏమంటాడంటే, ఎనాక్టెడ్ ప్యారబుల్ ఇన్ దిస్ స్క్రిప్చర్ అని అంటాడు. అంటే ఇప్పటి వరకు ప్రభువు కొన్ని ఉపమానాలను తెలియజేశాడు. అంటే మనం మిగతా సువార్తలలో చూసినట్లు విత్తనాలు చల్లేటువంటి ఒక రైతును, ఆవగింజను, పులిసిన పిండిని ఇలా చూపించాడు. ఇక్కడ మాత్రం ఈ యొక్క డిసైబుల్షిప్, శిష్యత్వము అని అన్నప్పుడు ఆయన ఎనాక్టెడ్ ప్యారబుల్, అంటే మాటల ద్వారా కాదు, క్రియల ద్వారా ఒక మాదిరిని చూపించడం, ఉపమానాన్ని తెలియజేయడం అని, మాటలతో కాక క్రియలతో చెప్పిన ఉపమానం ఇదని డిఏ కర్సన్ అనేటువంటి పండితుడు తెలియజేశాడు. సరే, ఇందులో ఉన్నటువంటి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు మనం చూద్దాం. ఈ టెక్స్ట్ ని ఏమని అంటారంటే జానిన్ ఐరానీ అనేటువంటి భావాన్ని ఇస్తారు. అర్థం జానిన్ ఐరానీ. యోహాను వ్యంగ్యంగా ఈ యొక్క టెక్స్ట్ యొక్క నిర్మాణాన్ని చేసినట్లుగా పండితులు గుర్తించారు. ఇందులో వ్యంగ్యం ఏముందండి అని మీరు అనొచ్చు. మనం ఒక టెక్స్ట్ ని చదివినప్పుడు ఆ టెక్స్ట్ లో ఉన్నటువంటి భావాలను లోతైన అవగాహనతో వాటి యొక్క ఆరిజిన్స్ వరకు వెళ్ళి చదివినప్పుడు వాటి యొక్క భావాలు, హెర్మనటిక్స్ అంటారు, వాక్యము యొక్క వ్యాఖ్యానం ఏమిటో మనకు అర్థమవుతుంది. సరే, ఒక 3 కంపారిజన్స్ యేసుక్రీస్తుని యోహాను ఏ విధంగా ప్రజెంట్ చేశాడు, శిష్యుల్ని ఏ విధంగా ప్రజెంట్ చేశాడు అనేది మనం చూద్దాం. యేసుక్రీస్తుని ప్రభువుగా అంగీకరించడం, గుర్తించడం జరిగింది. అయితే ఇక్కడ ఈ ఐరానికల్ స్ట్రాటజీ లేదా ఐరానికల్ ఐడియా ఎలా ఉందంటే, ప్రభువుగా ఉన్నవాడు దాసునిగా పనిచేయడం,
ఆల్రెడీ శుద్ధులుగా ఉంచబడిన వారికి ఇంకా కడగబడడానికి కూర్చోవడం. గొప్పవాడుగా ఉన్నవాడు తక్కువ వానిలా ప్రవర్తించడం. డబ్బు సంచి తన దగ్గరుండి ట్రెజరర్ గా ఉన్నవాడు డబ్బు కొరకు, ధనం కొరకు ఆయన్ని అప్పగించడం. ఈ 3 సందర్భాలు కూడా ఈ యొక్క టెక్స్ట్ లో మనకు కనబడతా ఉంటాయి. వాళ్ళందరికీ రబ్బీగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు వారందరి కాళ్ళు కడగడానికి, అంటే శిష్యుల కాళ్ళు కడగడానికి తన యొక్క అంగీని పక్కన పెట్టి తువాలును నడుముకు కట్టుకుని ఒక పళ్ళెములో నీళ్లు పోసుకొని వరుసగా కాళ్ళు కడగడానికి సిద్ధపడుతున్నాడు. ద ఇంక్రీజ్ ఆఫ్ లార్డ్షిప్ అండ్ ఇంక్రీజ్ ఆఫ్ ఇన్కర్నేషన్. ఆయన సశరీరుడిగా తనను తాను తగ్గించుకోవడము అంటే, తన దైవత్వాన్ని తగ్గించుకొని విడిచిపెట్టి రావడము అంటే మనకి ఈ టెక్స్ట్ చక్కని భావాన్ని తెలియజేస్తుందండి. ప్రభువుగా ఉన్నవాడు, ఇంతకు ముందు శిష్యులలో కొన్ని డిస్కషన్స్ వస్తాయి. యేసుక్రీస్తు ప్రభు తర్వాత ఎవరు మనలో గొప్పవాడు అంటే పేతురు గారు, యోహాను, యాకోబు నేనంటే నేను గొప్పని దారిలో ఒకరికొకరు మాట్లాడుకుంటూ రావడం జరుగుతుంది. అయితే యేసు దానిని గ్రహిస్తాడు గాని దానికి అక్కడ బదులు వారు చెప్పినట్లుగా లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు దానిని మనసులో ఉంచుకుని అలాంటి ఈ హైయార్కే సొసైటికల్ అండర్స్టాండింగ్, సమాజంలో ఉన్నటువంటి ఈ యొక్క పదవులు కావచ్చు, ఉన్నతమైన స్ట్రాటజీలు కావచ్చు, ఆ స్టెప్స్ కావచ్చు, వీటిని ఆయన టర్న్ బ్యాక్, ఆయన తిప్పి చూపిస్తున్నాడు. ఎవరైతే మీలో అధికుడుగా ఉండాలని ఉద్దేశిస్తున్నాడో వాడు అందరికీ కూడా ఎలా ఉండాలంట? పరిచారకుడిగా ఉండాలంట. పాదాలు కడిగిన తరువాత ఆయన 15వ వచనంలో ఒక మాట అంటాడండి, నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగూ చేసి తిని అనే మాట అక్కడ అంటాడు. అంటే మాదిరి గల శిష్యత్వం, మోడల్ ఆఫ్ డిసైబుల్షిప్ అనేది ఇక్కడ చూపిస్తున్నాడు ప్రభు అయిన వాడే దాసునిగా తన తాను తగ్గించుకోవాలి. మొదటిది. రెండవది, కాళ్ళు కడుగడాన్ని బట్టి సమస్తము, అంటే శుద్ధులైన వారు ఇంకా కడగబడటం అనే విషయానికి వస్తే, ఈ కాళ్ళు కడగడము అనేది మనకేం జ్ఞాపకం చేస్తుందంటే, ప్రతి లార్డ్స్ సప్పర్ నాడు శిష్యులు మరలా తమ యొక్క హృదయాలను పరిశీలించుకొని తమలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దుకొని లార్డ్ సప్పర్ లో పాల్గొనడం లాంటిది. దీన్ని ఇంకా డీపర్ అండర్స్టాండింగ్ అని అన్నప్పుడు ఇది శారీరకమైన శుద్ధే కాదు, అంతరంగ శుద్ధి, హృదయ శుద్ధి, ఆత్మ పరిశీలన అనే ఈ మూడింటికి దేవుడు అవకాశాన్ని ఇస్తున్నాడు. ఇది శుద్ధులైన వారు మరలా కడగబడడం అనే దాన్ని సూచిస్తూ ఉంది. మూడవది, యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులందరినీ కూర్చోబెట్టి ఇవన్నీ విషయాలు చెప్తుంటే ఆయన ఒక్కొక్కరి పాదాలు కడుగుతూ ఉంటే, ఇక్కడ ఇస్కరియోతు యోధా మాత్రము తన మనసు వేరుగా ఇక్కడ పనిచేయడం మనం చూస్తాం. భోజనము చేయుచుండగా ఆయన అప్పగింపవలెనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యోధా హృదయంలో అపవాది అనగా సాతాను ఇంతకు ముందు ఆలోచన పుట్టించెను గనుక యోధా హృదయం మాత్రం నెగటివ్ గా పనిచేస్తుంది. దీనికి గల కారణం ఆలోచన పుట్టించెను అనే మాట ఇక్కడ ఉంచబడింది. తన హృదయములో అని అన్నప్పుడు బల్లో అనేటువంటి గ్రీకు వర్డ్ ఉపయోగించబడింది. ఈ బల్లో అనే మాటకు టు పుట్ ఇన్ ప్లాంట్ అనేటువంటి అర్థం వస్తుంది. అంటే హృదయంలో పెట్టడం ఆలోచన, హృదయంలోనే నాటడం ఆలోచన, హృదయంలో వెయ్యడం ఒక ఆలోచన. దీన్ని టెంప్టేషన్, శోధన, టెంప్టేషన్ నుంచి డిసిషన్, నిర్ణయం తీసుకునే విధానం, డిసిషన్ ఇంప్లిమెంట్ అయితే యాక్షన్, దానిని అమలుపరచడం. ఏది ఒక్కసారే జరగదు,
శోధకుడు శోధిస్తున్నాడు అంటే దాని అర్థం ఇట్ ఈజ్ ఎ ప్రాసెసింగ్, ప్రోగ్రెషన్ అని మనము అనుకోవాలి. ఒకేసారి జరగదు. ఇది హృదయంలో మొదట అపవాది శోధిస్తాడు, ఒక మాట ఉంచుతాడు లేదా నెగిటివ్ థాట్స్ పుట్టిస్తాడు, వాటిని నిర్ణయాలు తీసుకునే వైపుకి నడిపిస్తాడు, వాటిని చేసేలాగా మనల్ని మలుస్తాడు, వాటిని చేయడానికి మనము ముందుకు పూనుకుంటాం. ఇదంతా కూడా ఒక ప్రాసెసింగ్ అని మనం గమనించుకోవాలి. ఇక్కడ ఇస్కరియోతు యోధా కూడా అదే చేశాడు, దాన్ని ఒక ఇంప్లిమెంట్ చేశాడు. ఎలాగంట, ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడైన ఇస్కరియోతు యోధా హృదయంలో అపవాది అంతకు ముందు ఆలోచన పుట్టించాను గనక, ముందే ఆలోచన పుట్టించాడు అపవాది, ఆ ఆలోచనని ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. అందుకే అక్కడ 27వ వచనంలో, వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను, యేసు నీవు చేయుచున్నది త్వరగా చేయమని వానితో చెప్పగా, వెంటనే ఆ పని చేయడానికి అతను పూనుకున్నాడు, బయటికి వెళ్ళాడు. ఆ రోమన్ సైనికులతోనూ అధికారులతోనూ ప్రధాన యాజకులతోనూ మాట్లాడి 30 వెండి నాణెములకు ప్రభువును అప్పగించడానికి సిద్ధపడి వచ్చాడు. పై వస్త్రము అవతల పెట్టడం, డిక్రీజ్ ఆఫ్ లెవెల్, తనను తాను తగ్గించుకున్నాడు. రబ్బేనికల్ స్టాండర్డ్ నుంచి లేదా లార్డ్షిప్ స్టాండర్డ్ నుంచి తను తాను తగ్గించుకొని నడుమునకు తువాలు కట్టుకోవడం, సర్వెంట్ హుడ్, సేవా తత్వం కలిగిన వ్యక్తి, సేవ చేసేటువంటి వ్యక్తి, ద సర్వెంట్, డౌలోస్ అని అంటారు. డౌలోస్ సర్వెంట్, పనివానిగా తను తాను మలుచుకున్నాడు. హిమ్సెల్ఫ్, నడుము బిగించుకోవడము, తనకు తాను సన్నద్ధం చేసుకున్నాడు శిష్యుల పాదాలు కడగడానికి. వాళ్ళని శుద్ధులుగా నడిపించిన వాడు క్రీస్తే, తన పాదాలను శుద్ధి చేసిన వాడు క్రీస్తే. యేసు మరియు అనుచరులు అని అన్నప్పుడు మనం ఈ వాక్య భాగాలను ఎలా స్వీకరిస్తున్నాం అనేది మనం గమనించుకోవాలి. ఎల్లప్పుడూ ప్రభువుతో పాదాలు మనం కడిగించుకోవడమేనా, లేదా మనం ప్రభువుకు మాదిరిలాగా అండ్ డీడ్స్ అండ్ యాక్షన్స్ మనము కూడా మన యొక్క విశ్వాసులు మాదిరికరమైన జీవితాలు మనం జీవించాం. ఓన్లీ పాదాలు కడగడమే కాదు, చాలా మంది దీన్ని ఒక ట్రెడిషన్ గా ఫాలో అవుతూ ఉంటారు, చర్చ్ ఫాదర్స్ అండ్ చర్చ్ పాస్టర్స్. అయితే దీన్ని మనం ఒక ట్రెడిషన్ గా ఫాలో అవడం కన్నా ఇన్వాల్వ్ ఇన్ ద క్యారెక్టర్ ఆఫ్ ది అకార్డింగ్ టు లవ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ప్రేమను మన యొక్క వ్యక్తిత్వంలో చూపించే కోణంలో మనము ఉన్నట్లయితే మనము గొప్పవాళ్ళం. ఎందుకంటే ఒక వ్యక్తి అన్ని సందర్భాలలో తగ్గించుకోవడం అనేది అంత తేలికైన విషయం కాదు, కానీ తగ్గించుకున్నవారు ధన్యులు. అందుకే హ్యూమిలిటీ ఆఫ్ జీసస్, ఈ హ్యూమిలిటీ అనేది ఇక్కడ ఈ యొక్క టెక్స్ట్ లో మనకి కనబడుతూ ఉంటుంది. ఇంకా పలు చోట్ల ఆయన హ్యూమిలిటీ కనబడతారు. యేసు పాదాలు కడగడాన్ని బట్టి నేను కొన్ని మాటల్ని తెలియజేసి ముగిస్తాను. గివ్ ఏ ప్రూఫ్ ఆఫ్ ద గ్రేట్ లవ్, దేవుని యొక్క గొప్ప ప్రేమకు ఇదొక నిదర్శనాన్ని ఆయన చూపించాడు. హ్యూమిలిటీ అండ్ ఆర్డెన్షన్, వినయము మరియు మర్యాదను ఆయన వ్యక్తపరచడము మన యొక్క వాక్యభాగం. సిగ్నిఫై దెమ్ స్పిరిచువల్, ఆత్మీయతలోని కోణాన్ని ఆయన సూచనగా ఇక్కడ చూపించాడు. అంటే ఆత్మలో ఆధ్యాత్మికతలో ఒక గురుతులను ఆయన చూపించాడు, ఎలా ఉండాలి. ద మైటీ సెట్ అన్ ఎగ్జాంపుల్, ఒక గొప్ప మాదిరిని శిష్యులకు ఆయన చూపించి వెళ్ళడం అనేది జరిగింది. ప్రియమైన క్రైస్తవ విశ్వాసులారా, మనమందరము కూడా క్రిస్టియానిటీలో ఉంటూ ఇతరులకు మాదిరి మనం ఎప్పుడైతే చూపించలేమో అప్పుడు మనల్ని చూసి ఎవరో ప్రభావితం అవరండి. అంటే క్రిస్టియానిటీ అనే అన్నప్పుడు క్రిస్టియానిటీ అనేది ఒక రిలీజియన్ గా మాత్రమే కాకుండా ఇది సమాజ శ్రేయస్సు కొరకు, సంఘంలో ప్రేమ చూపించడం కొరకు, సమాజంలో సంఘ అభ్యున్నతి ఎదగడం కొరకు మనము దీనిని వ్యక్తపరచాలి. ఇదేమి ఒక నటన మాత్రమే కాదు. నటన అంటే క్రియారూపకంగా అది మన స్వాభావికంగా మనలో ఉంచబడాలి, ఇన్ సెన్స్ లో ఉంచబడాలి. అది అలా ఉంచబడినప్పుడు మాత్రమే
దేవుడు గొప్పవాడని ఇతరులు తెలుసుకుంటారు. దయతో ఈ మాటలు గమనిస్తారని కోరుకుంటూ ఈ నా మాటలు ఎంతో ముగిస్తున్నాను. ప్రైజ్ లార్డ్.